హాయ్ అల్కా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. చెయ్యిరా 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 బుజ్జుడా, చెయ్యిరా. వద్దా? దా దా. ఓకే, ఈరోజు మార్నింగ్ డోర్ తీయంగానే నిద్రపోతూ ఉంది. ఇంకా జస్ట్ ఆ బాక్స్లోంచి తల పైన పెట్టిందనమాట. ఈరోజు మొక్కలకన్నిటికీ నీళ్ళు పోసేసాను. ఏంటంటే ఇప్పుడు కొంచెం సీజన్ అంత ఎండలేదు కాబట్టి రోజు పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం డే బై డే అలా పోసినా చాలన్నమాట. సో మొత్తానికి పొద్దున్నే ఒక వర్క్ వాటర్ పోసేది. సో మామూలుగా అయితే డైలీ ఈవినింగ్ వాక్ వెళ్ళిన తర్వాత పోస్తూ ఉండేదాన్ని. ఈరోజైతే మార్నింగ్ అనమాట. తర్వాత మన అల్కా బ్రిడ్జి కొంచెం స్టోన్స్ క్లీన్ చేద్దాం అనుకున్నా, అలానే పోతుంది. ఇక చూసారా 7:30కి వేసా ముగ్గు. ఎప్పుడు లేస్తే అప్పుడే నాకు తెల్లవారుతుంది. సో వేసేసి ఇంకా బయట చెట్లకు కూడా నీళ్ళు పోసేసా. ఏంటో అంత జీవం లేనట్టు ఉన్నాయి. సో మొత్తానికి ఈరోజు మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యింది. ఇక కప్పుతో కాఫీ తాగుదామన్నా ఎండ వచ్చేసింది అనమాట. సో ఈరోజు ఎండొస్తూ మబ్బు వస్తూ అలా ఉంది. మొత్తానికి ఈ పనులన్నీ చేసేసిన తర్వాత ఒక మంచి కాఫీ పెట్టుకున్నాం. సో మొత్తానికి డే ఇలా స్టార్ట్ అయ్యింది. సో మన బుజ్జోడు ఏం చేస్తున్నాడు చూద్దాం. సో అలానే కూర్చోన్నాడు ఇక్కడ. సో ఇంతసేపు చాక్లెట్ ఒకటి పెట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట. ఈ టేబుల్ మీద ఒక చాక్లెట్ ఉంటే నిన్నే నీ గురించే చెప్తున్నా. మళ్ళీ ఏంటి, నేను స్నానం చేసావు కదా, మళ్ళీ ఏంటి ఇదంతా వచ్చేసింది. సరే దిగు, సోఫాలు ఎక్కద్దు కానీ దిగిమ్మా. దిగేసి ఈ పట్ట మీద పడుకో. ఈ పట్ట మీద ఇటు బొచ్చు. ఆడతావా? సో చెయ్యి నోట్లో పెట్టుకుంటుంది కానీ అసలు కొరకదన్నమాట. కొంచెం దాని పళ్ళుకి షార్ప్ సపక్కన కొరికేయచ్చు, మెత్తగా అలా కొరకద్ది. సో మొత్తానికి అసలు మనం ఒక్కటిగా ఉన్నప్పుడు అసలు బోరు కొడుతుంది అంటారు కదా కొంతమంది. నాకైతే అసలు టైం ఎలాగ వద్దో తెలియదు. సో మనం మన కోసం టైం స్పెండ్ చేయడం అంటే ఇలాంటప్పుడే మనం స్పెండ్ చేస్తాం. సో నాకైతే చాలా ఇష్టం ఒంటరిగా ఉండడం. కాకపోతే రోజు కాదు, ఒక 2 డేస్ అలా అయితే ఓకే, కానీ లేకపోతే మిగతా బోర్ కొట్టిపోద్ది అనమాట. అక్కడే ఉండు, రావద్దు. నేనేం జరిగిందంటే నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చి స్నానం చేస్తామని చెప్పి కబోర్డ్లో బట్టలు ఎత్తుకుంటున్నా. సో బట్టలు ఎత్తుకుంటా ఉంటే ఏం చేసిందంటే కబోర్డ్లోకి వెళ్ళిపోయింది. కింద నేను పైన బట్టలు ఎత్తుకుంటున్నా, కబోర్డ్లోకి వెళ్ళిపోయింది. కబోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా ఎత్తుకుంటున్నా. మెయిన్ డోర్ మూసేస్తున్నా. సో మోస్ట్లీ హాల్లో కానీ, వంటింట్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఆ 3 మాత్రం ఓపెన్లో ఉన్నాయన్నమాట. మిగతా బెడ్రూమ్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నా. సో ఎక్కడంతా ఎతికా, అది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా ఎతికా. ఒక 2-3 సార్లు ఎతికా. నాకు అసలు ఎట్లా పోయిందబ్బా, డోర్ అయితే తీలే, బయట పోదు ఎట్లా అని చూస్తే బెడ్రూమ్లోకి 2-3 సార్లు పోయితే సౌండ్ లేదు. తర్వాత మళ్ళీ పోతే లోపల ఎక్కడో మియం అంటుంది. చూస్తే కబోర్డ్ లోపల నేను తలపేసేసి ఉన్న దాన్ని. అది ఎప్పుడు వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పైన బట్టలు తీసుకుంటే నా కాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిందో నాకే తెలీదు. అలా జరిగింది నిన్న. కొద్దిసేపు పాపం లోపల భయం వేసిందో అని తెలియదు, ఆరుస్తూ ఉంది. నాకు వినిపించేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. అలా జరిగింది నిన్న మా అల్కతో. సో మొన్న మిరపకాయ పచ్చడి చెప్పాను కదా, సో అది ఉంది. సో ఇంకా దోశ పోసుకుందాం అనుకుని దోశ పిండి పక్కన తీసి పెట్టా. సో బాగుంటుంది కదా, మనం ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా మనమే మనం ఇప్పుడు కాంటే ఎప్పుడు స్పెండ్ చేయొచ్చు, ఎప్పుడు కాంటే ఎప్పుడు తినొచ్చు అన్నట్లు ఉంది కదా. నాకైతే చాలా ఇష్టం. నెల్లూరు సిస్టర్స్ అని 3 మన సబ్స్క్రైబర్స్ అంట. వాళ్ళ పాప ఇక్కడ ఉంటే వచ్చారు. సో వాళ్ళు హోమ్ మేడ్ గవ్వలు, సో గవ్వలు, చక్కెర గవ్వలు తెచ్చిచ్చారు. తర్వాత నువ్వులు ఉండలు చూసారా ఎంత బాగున్నాయో. సో ఇవి యాపిల్స్ అవి తీసుకొచ్చారనమాట. సో ఇవి నాకు బాగా నచ్చుతాయి. కాకపోతే షుగర్ కంటే కూడా మామూలు షుగర్ వేయకుండా ఉంటే బాగా నచ్చుతాయి అనమాట. ఈవెన్ నువ్వులుండలు కూడా మనకు హెల్త్కి మంచిది. సో థ్యాంక్స్ అనమాట మన వీడియో తరపున వాళ్ళకి. కొంచెం అయిపోయాయి, పని అమ్మాయికి వీళ్ళకి కొంచెం ఇచ్చానమాట. సో అందరికీ కొంచెం పెట్టిన తర్వాత ఇవి ఉన్నాయి. స్నానం చేసేసి పూజ చేసి
మా వారికి ఒక ఫోటో పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మొత్తానికి ఈ పూలన్నీ తీసేసా ఇప్పుడే. సో మళ్ళీ పూజ చేసి మా వారికి ఒక పిక్ పెడదాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మా వారు ఉంటే మా వారే పూజ చేస్తారు కాబట్టి, లేనప్పుడు మాత్రం నేను చేస్తాను. సో నేను చెయ్యనని చెప్పి ఎప్పుడు కూడా మర్చిపోకుండా చెయ్యి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అందువల్ల లేనప్పుడు పూజ చేసి ఒక ఫోటో పెడితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. సో ఫస్ట్ అయితే కాఫీ తాదాం. సో నేను కాఫీలో షుగర్ కొద్దిగా వేసుకుంటాను, అసలు లేకుండా తాగలేకపోతున్నా. కొద్దిగా వేసుకుని తాగుతాను అనమాట. అమ్మ అదే అంటుంటుంది, కొద్దిగా తగ్గించేసి ఈరోజు 1/4 స్పూన్ వేసుకున్నావు కదా, రేపు ఇంకా తగ్గించు, అలా అలా నీకు అలవాటు అయిపోతుంది. సో కంప్లీట్గా షుగర్ అయితే అవాయిడ్ చేయని చెప్తూ ఉంటుంది. కానీ మరి సప్పగా తాగలేం కదా, తాగినట్లు ఉండదని చెప్పి కొద్దిగా వేసుకుంటాను అనమాట. సో దాన్ని కూడా తొందరలో అవాయిడ్ చేయాలి. ఇక యాజ్ యూజువల్ మన అల్కనంద చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఉందో అక్కడ. ఇక కాఫీ వచ్చి ఎంజాయ్ చేస్తూ తాగుదామని చెప్పి గార్డెన్లో కూర్చున్నా. కొద్దిగా ఎండ మంగుగా ఉంది, లేకపోతే బాగా ఇందాక ముగ్గేసేటప్పుడు కూడా పీకుతూ ఉంది ఎండ. ఇప్పుడేమో కొద్దిగా మంగుగా అనిపిస్తూ ఉంది. ఇక ఒంటరి జీవితం అని చెప్పాను కదా, సో చాలా బాగుంటుంది 2 రోజులు అయితే. మీరుగా ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? చాలా మంది అయ్యో ఇంట్లో ఎవరు లేకపోతే బోర్ కొడుతుందబ్బా అట్లా ఇట్లా అంటుంటారు. నాకు మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాను నేను. సో నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతాను, ఇష్టం వచ్చినంతసేపు మూవీస్ చూస్తాను. నాకు ఒంటరిగా ఉన్నప్పుడు మూవీస్ ఎక్కువ చూడడం ఇష్టం. అలా కొద్దిసేపు వీడియో ఎడిటింగ్లో అలా టైంపాస్ అయిపోతుంటుంది. టైం ఎలా గడిచిపోతుందో నాకే తెలియదు. సో మొత్తానికి పూజ అయితే చేసేసాను. పూజ చేసేసుకున్న తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దోసపిండి తీసి పెట్టాను కదా, దోశలు వేసుకుందామని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్ళా. ఈ లోపల మన అల్కనంద డోర్ మ్యాట్ దగ్గర పడి తుల్లుతూ ఉంది. ఈ లోపల ఏంటంటే ఈ రాగి పిండి కూడా నిన్న క్లీన్ చేసా, కానీ నెక్స్ట్ డేకే కలర్ మారిపోతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం క్లైమేట్ వల్ల ఏంటో కలర్ అయితే మారలేదు, అలానే పలపలా మెరుస్తూ ఉంది. ఇక బజ్జీ మిరపకాయల చట్నీ చెప్పాను కదా, సో బజ్జీ మిరపకాయలు పగలకుండా ఒక 4-5 ముక్కలుగా కట్ చేసేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలు ఒక 4 భాగాలుగా కట్ చేసి వేసేసుకొని దానిలో టమాటాలు తర్వాత చింతపండు వేసేసి బాగా మగ్గించేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని అది కూడా మగ్గించేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడం. కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంగు మాత్రం పొడి కాకుండా పొలుకు ఇంగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ ఉప్పు అంతే. సో చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, సూపర్గా ఉంది, అదిరిపోయింది. ఇక మన అల్కా చూడండి క్యూట్గా ఉంది. అల్కా ఉన్నావా? ఓకే. కొరికేస్తావా నన్ను? కొరికేస్తావా? ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ రొటీన్ లాగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అల్కా అయితే బాగా టైంపాస్ అయిపోతుంది నాకైతే. ముందు నిన్న వీడియో పెట్టినప్పుడైతే అల్కా ఫ్యాన్స్ చాలామంది ఉన్నామని చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది, నాలాగా పెట్ లవర్స్ ఉన్నారని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తారనేది కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.